రోజు రోజుకు పరకామణి ఇష్యూ పెద్ద దుమారమే రేపుతోంది. కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్ వేస్తామంటున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైందని చెప్పారు. అంతేకాదు ఇందులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పరకామణిపై జరుగుతున్నదంతా రాజకీయ ప్రేరేపితమంటోంది వైసీపీ. సిట్ సిఐడి కాదు సిబిఐ విచారణ జరిపించాలంటున్నారు ఎంపీ గురుమూర్తి. అంతేకాదు సిబిఐ దర్యాప్తు కోరుతూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలంటూ గురుమూర్తి సిజేఐకి మరో లేఖ రాశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కమిషన్ వేయాలని కోరారు. విశ్వసనీయ ఆధారాలు లేకుండా రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక రోజు రోజుకు ఈ పరకామణి ఇష్యూ అయితే పెద్ద దుమారమే రేపుతోంది. అటు కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ అయితే మారుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పరకామణి వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రేఖ ఏప్రిల్ 29, 2023 తేదీ నాడు పరకామణికి సంబంధించి రవికుమార్ అనే పెద్దజీయం గారి మఠానికి సంబంధించిన గుమస్తా డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ అయ్యాయి. దొంగతనం కేసుకు లోక్ అదాలత్ లో రాజీ కావడం అనేది అప్పట్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయనకి సంబంధించి 40 కోట్ల రూపాయలు విలువైన ఏదైతే అపార్ట్మెంట్స్ లో గానీ, అదేవిధంగా ఆస్తులు, తమిళనాడులో ఉన్న ఆస్తులు, అదేవిధంగా బెంగళూరులో ఉన్న ఆస్తులను కూడా టీటీడీకి రాయించారు. కానీ ఈ విషయం పెద్ద ఎత్తున వివాదం అయింది. అప్పట్లో ఉన్న పాలకులు ఎవరైతే టీటీడీ పాలకులతో పాటు అదేవిధంగా పోలీస్ అధికారులు, కొంతమంది టీటీడీలో ఉన్నతాధికారులు కలిసి అతని ఆస్తిని కొంత వారు సొంతానికి రాయించుకుని మిగతాది టీటీడీకి రాయించారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ ఇష్యూ అప్పట్లో లోక్ అదాలత్లో ముగిసిన తర్వాత నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో భానుప్రకాష్ రెడ్డి పలుమార్లు ఈ విషయం మీద అటు డీజీపీతో పాటు అటు సీఎం కూడా ఫిర్యాదు చేశాడు. కానీ తాజాగా ఒక జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి సిఐడి విచారణకు ఆదేశాలు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు 13 తేదీ లోపల స్టీల్ కవర్ లో తనకు మొత్తం జరిగిన వ్యవహారాన్ని అంతా పంపించాలన్నారు. అయితే నిన్న జరిగిన మీడియా సమావేశంలో భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ విషయం మీద మాట్లాడుతూ అసలు మూర్ఖ శిఖామణి లోకేష్ అంటూ మాట్లాడడమే కాకుండా ఏకంగా ఇటు నా హయాంలో జరిగింటే నా తల నరుక్కుంటాను అని చెప్పాడు. అయితే అదే సమయంలో ఆయన పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు లోకల్ ఎమ్మెల్యేగా కూడా ఆయనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున గత 3 రోజులుగా ఈ ఇష్యూ నుంచి జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ కూడా ఈ విషయానికి సంబంధించి ట్వీట్ చేశాడు. తాజాగా ఈ రోజు అసెంబ్లీ ఆవరణంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ దీనిపైన ఒక సిట్ కూడా వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశాడు. అంతేకాకుండా గతంలో ఉన్న ఛార్జ్ షీట్ వ్యవహారాన్ని మళ్ళీ తిరగదోడి సిఐడి దర్యాప్తు కొనసాగుతుందని కూడా చెప్పాడు. మరోవైపు ఏదైతే ఈ విషయాన్ని సిబిఐ విచారణ కావాలంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి అటు అమిత్ షాతో పాటు మరోవైపు సుప్రీంకోర్టు సిజేకి కూడా లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే హైకోర్టులో ఒకవైపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకుంటుందా లేదా అన్న విషయం మీద కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అయితే పరకామణి ఇష్యూ పెద్ద ఎత్తున వివాదాలను సృష్టిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.